నమస్తే, వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు చాలా ఈజీగా చేసుకుని మామిడికాయ పచ్చడి ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మామిడికాయని పీల్ చేసుకుని చక్కగా తురుముకుని తర్వాత దానిలోకి కారం, పసుపు, సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2-3 వెల్లుల్లిపాయ రేకలను తీసుకుని చక్కగా కచ్చాపచ్చాగా దంచుకుని దానిలో వేసుకొని కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని అంతా ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. బాగా కలుపుకొని ఆ తర్వాత దాన్ని తాలింపు చేసుకోవాలి. ఆ తాలింపు కోసం వేరుశనగ నూనె వాడితే చాలా బాగుంటుంది టేస్ట్. తాలింపు కోసం ఒక బండిలో కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం ఇంగువ, వెల్లుల్లిపాయ రేకలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొద్దిగా మినపప్పు, కలోంజీ ఉంటే కనుక అది కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది ఆ తాలింపు. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుముని అందులో వేసుకోవాలి. సాల్ట్ మన టేస్ట్కి తగినట్టుగా వేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే టేస్టీ అయిన మ్యాంగో పచ్చడి రెడీ అవుతుంది ఇన్స్టెంట్గా. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పక్కన అప్పడాలు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈ మ్యాంగో సీజన్లో ఈ పచ్చడిని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.